తెలంగాణ అమర్నాథ్ యాత్రగా పిలిచే నల్లమల అడవుల్లో కొలువైన సలేశ్వరం లింగమయ్యను ఏడాదిలో 9 నెలల పాటు భక్తులు దర్శించుకునేలా అటవీశాఖ సన్నాహాలు ప్రారంభించింది. అయితే ఇందుకు చెంచులు ఆమోదించకుండా అటవీశాఖ నిర్ణయంపై ఫైర్ అవుతున్నారు. చైత్ర పౌర్ణమి నాడు సలేశ్వరం ఉత్సవాలు ప్రారంభించడం అనాదిగా వస్తోన్న ఆచారమని, అందుకు విరుద్ధంగా వ్యవహరించొద్దని ఆదివాసీ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. 9 నెలల కాలంలో టూరిస్టుల నుంచి వచ్చే ఆదాయంలో 30% చెంచులకిస్తామన్నా సరే అనుమతించేది లేదని తెగేసి చెబుతున్నారు. వారి ఆచార వ్యవహారాలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటే ఉద్యమిస్తామంటున్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ 2611 చదరపు కిలోమీటర్లు విస్తరించింది. ప్రతి ఏటా చైత్ర పౌర్ణమి నాడు ఫరహాబాద్కు 19 కిలోమీటర్ల దూరాన ఉండే సలేశ్వరం లింగమయ్యను దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తులు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి తరలివస్తారు. ఈ యాత్రను తెలంగాణ అమర్నాథ్ యాత్రగా చెప్పుకుంటారు. అయితే 1990 దశకం వరకు సలేశ్వరాన్ని దర్శించుకునేందుకు 11 రోజుల పాటు అటవీశాఖ అనుమతించేది. ఆ తర్వాత 7 రోజుల నుంచి 5 రోజులకు, చివరికి 3 రోజులకు కుదించారు. అసంఖ్యాకంగా భక్తులు వస్తూ ఉండడంతో వన్యప్రాణులకు ఇబ్బందులు కలుగుతున్నాయన్న కారణంగా అటవీశాఖ ఈ ఆంక్షలు విధించింది. ఇలాంటి క్రమంలో జిల్లా అటవీశాఖ అధికారులు కొత్త ప్రతిపాదనను తెర మీదకు తెచ్చారు. ఏడాదిలో 3 రోజులే అనుమతిస్తూ ఉండడంతో భక్తుల రద్దీ పెరిగి తొక్కిసలాట జరుగుతోందని, అందువల్ల అటవీ ప్రాంతంలో పులులు గర్భం దాల్చే జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలు మినహాయించి మిగతా 9 నెలలు సలేశ్వరం దర్శించుకునే విధంగా సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకు ఆదివాసులు అడ్డుపడుతున్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో ఆదివాసీ ప్రజల మనోభావాలను దెబ్బతీసే ఎలాంటి ప్రయత్నాలను సహించేది లేదంటున్నారు. వన్యప్రాణుల సంరక్షణ పేరిట చెంచులను మైదాన ప్రాంతాలకు తరలిస్తున్న ప్రభుత్వం ఈ విషయంలో మా ఆచార వ్యవహారాలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటే ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్నారు. కంటిన్యూగా 11 రోజుల పాటు జరిగేది ఈ యొక్క జాతర. ఎప్పుడైతే 1973లో టైగర్ రిజర్వ్ అయితే ఎప్పుడైతే ఏర్పాటు చేసిరో, కాలక్రమేణా ఆ యొక్క జాతరను క్రమక్రమంగా రకరకాల ఆంక్షలతోటి దాని యొక్క మనుగడను దెబ్బతీస్తూ వస్తున్నారు. 11 రోజుల నుంచి 9 రోజులకు, 9 రోజుల నుంచి 7 రోజులకు, 7 రోజుల నుంచి 5 రోజులకు, ప్రస్తుతానికి 3 రోజులకు తీసుకొచ్చారు. అది కూడా ఎలా ఉందంటే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల తర్వాత వరకే ఆ యొక్క ప్రోగ్రాం. తర్వాత 6 నుంచి చెక్ పోస్ట్ క్లోజ్ చేయడం జరుగుతుంది. అనేక మంది, లక్షలాది మంది భక్తులు రాలేని పరిస్థితి జరుగుతుంది. టూరిజం ఫారెస్ట్ ఏకో టూరిజం డిపార్ట్మెంటు అని ఒక కొత్తది తీసుకొచ్చి సంవత్సరం పొడుగున 9 నెలల పాటు సలేశ్వరం జాతరకు ఏర్పాట్లు చేస్తున్నామని ఒక కొత్త నినాదం ఈ మధ్యన ఫారెస్ట్ అధికారులు బయటికి తీసుకురావడం జరిగింది. ఇది పూర్తిగా చెంచుల యొక్క జీవన విధానం దెబ్బతీయడం, ఆచారాలు దెబ్బతీయడమే. ఇది కేవలం ఏంటంటే ప్రీ ప్లాన్ వీళ్ళ ప్లాన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ జాతర పరంగా చెంచులకు రకరకాల షాపులు పెట్టుకుంటారు. వాళ్ళకి చాలా ఆదాయం వస్తుంది. అక్కడ వచ్చేటువంటి హుండీ డబ్బులు కానీ ఇతరత్ర అక్కడ ఉన్నటువంటి